నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నదాతకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న రైతు ధర్నాను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. రుణమాఫీలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు వినతి. రుయ్యాడి రైతులకు ధైర్యం చెప్పే అండగా ఉంటామని భరోసా. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్. పట్టణంలో దుకాణాలను మూసివేయించిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. రైతులకు రుణమాఫీలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ చేపట్టనున్న రైతు ధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ తరపున అన్నదాతలకు అండగా నిలబడతామని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పట్టాపాస్ పుస్తకం ఉండి 2 లక్షల రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు సంపూర్ణ రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్న తలంపుతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం చేపట్టనున్న రైతు ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా జోగురామన్న పేర్కొన్నారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎదుట భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నామని, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల కారణంగా అన్నం పెట్టే రైతులు అవస్థలకు గురవుతున్నారని అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేయకపోవడం, సాంకేతిక కారణాలను సాకుగా చూపి రైతులను మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేస్తున్నారని, కేసులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు కింద ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ₹1,00,000 రుణమాఫీ చేసిన వెంటనే 2 లక్షల రుణం మంజూరు చేస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అన్నదాతలను నిట్ట నిలువున మోసం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాలను గ్రామాల్లో ఎండగట్టాలని పేర్కొన్నారు. రుణమాఫీపై సాంకేతిక కారణాలకు సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే సహించమని, అన్నదాతలకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని పునరుద్ఘాటించారు. మరి ఇలా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే నిజంగా ప్రభుత్వం స్టేట్మెంట్లు మారినాయా లేదా, దిగొచ్చిందా లేదా, ప్రభుత్వం భయపడుతుందా లేదా రైతాంగానికి? అందుకొరకే మనం ఎప్పటికైనా ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోతే ఆ ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో రైతులు బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి ఇలా ఇప్పుడు కూడా మనం రోజువారీగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క గ్రామాల్లో, అన్ని గ్రామాలలో ఏ గ్రామము కానీ, గూడ కానీ, తాండా కానీ, ఏ గ్రామాలు మిగలకుండా అక్కడికక్కడ రైతులు ఈ నిరసన కార్యక్రమం చెప్పుదాం. దానికి మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇలా మొన్ననే రుయ్యాడి గ్రామస్తులపైన, రైతులపైన కేసులు పెట్టని చెప్పి ఎవ్వరు భయపడతలేరు. మీరు నిన్న ఎస్పీ గారికి కలిసినాం, కలెక్టర్ గారికి కలిసినాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పెట్టుకోండి. మా నిరసన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. మా రైతుల పక్షాన మా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పినాం. రుయ్యాడే కాదు, అటువంటి రుయ్యాడులు ఎన్ని చేసినా రైతులు భయపడవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంలో భరోసా ఇస్తున్నా. ఇలా ప్రభుత్వం అప్పుడే అధికారులను పంపిస్తామని చెప్పిండ్రు, ఇంటింటికి అధికారి వస్తారని చెప్పిండు, మీ ఇంటి దగ్గరికి వచ్చి రైతు వివరాలు సేకరిస్తారని చెప్పిండు. కానీ చెప్పినటువంటి ప్రభుత్వం నిన్నటి నుంచి మండలాల్లో కూర్చుంటున్నారు. ఏవో అగ్రికల్చర్ ఆఫీసరో ఎంఆర్ఓ ఆఫీసరో కూర్చొని రైతులే అక్కడికి పోవాలని చెప్తా ఉన్నారు. అంటే ఎంత చేంజ్ అయింది అంటే, నిన్ననేమో ఇంటికి వస్తామని చెప్పిండ్రు, ఇలా వాళ్ళ ఆఫీస్కి పిలుచుకుంటున్నారు. ఇవన్నీ దాటవేసే కార్యక్రమము, ప్రభుత్వము తప్పించుకునే కార్యక్రమమే ఇది. నాన్చుడు ధోరణి చేసి ఈ రకంగా మెల్లమెల్లగా రైతులలో బాగా బాధతోటి ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఈ ఆవేశాన్ని తగ్గించడానికి కొరకే రైతులని
అధికారులను మీ దగ్గర రైతుల దగ్గరికి పంపిస్తాం, మీ వివరాలు సేకరిస్తాం, మీ బ్యాంక్ అకౌంట్ తప్పుందా, బ్యాంకులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా, ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏ బ్యాంక్ కూడా ఆధార్ కార్డు లింక్ అయిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరిగింది. ఇది డ్రామా మాత్రమే, నాటకాలు చేస్తున్నది ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బుధవారం చేపట్టిన భారత్ బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణ సముదాయాలను నేతలు మూసివేయించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ప్రకటించిన భారత్ బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. విద్యా సంస్థలు ముందుగానే సెలవు ఇవ్వగా దుకాణాలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను మూసివేయించారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మేకల మల్లన్న, ప్రజ్ఞాకుమార్, పాషం రాఘవేంద్ర, సింగరి అశోక్, స్వామి, రవి, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి జిల్లా కన్వీనర్ మేకల మల్లన్న మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు ఐక్యంగా ఉండాలని, వారిని విడదీయవద్దని ఆర్టికల్ 341లో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయమై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్డ్ కులాలందరినీ కూడా ఒక్కటిగా పొందుపరచడం జరిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వము దళితులలో వర్గీకరణ పేరు మీద చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిన దాన్ని దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ దేశంలో పూర్తిగా మరి బంద్ ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోనూ బంద్ ప్రశాంతంగా ముగిసింది. మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేతలు విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలను మూసివేయించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు. మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు క్రాంతికుమార్, శ్రీనివాస్, శశికాంత్, చంటే, రమాకాంత్, పొచ్చన్న, రమేష్, గజానన్ తదితరులు పాల్గొన్నారు. అటు తాంసీ మండల కేంద్రంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలను మూసివేయించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతలు కమ్మరి శ్రీనివాస్, భూమన్న, ప్రశాంత్, సృజన్ పాటిల్, అశోక్, ప్రకాష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే జైనత్ మండల కేంద్రంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ముందుగా స్థానిక బస్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పాఠశాలలు, దుకాణాలను మూసివేయించారు. నిరసనలో నాయకులు సంజీవ్, రాళ్లబండి శ్రీకాంత్, సత్యనారాయణ, పొచ్చన్న, దయాకర్, శేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం దిశ సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ గోడం నగేష్తో పాటు జిల్లా కలెక్టర్ రాజర్శేష, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొని వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధికి సహకరించాలని ఎంపీ గోడం నగేష్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ మీటింగ్లో కలెక్టర్ రాజహర్షిష ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎంపీ పాల్గొన్నారు. శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వ నిధులు, పనులు, యూసీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, డిఆర్డీఓ సాయన్న, డిఎస్ఓ కిరణ్ కుమార్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులపై యూసీలు పంపని కారణంగా నిధులు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు నిధులతో చేపట్టే పనులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. జిల్లాకు రావాల్సిన నిధులను 100% తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని, అధికారులు సైతం సక్రమంగా ఖర్చు చేసి యూసీలను పంపాలని సూచించారు. Some of the activities done by the forest departments are labor oriented, so provide the largest employment. I think this optical fiber network. సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ గౌసాలం సూచించారు. పోలీసు శాఖ తరపున సైబర్ నేరాల బారిన పడకుండా చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా నేతృత్వంలో విస్తృత అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వెంటనే 1930 నంబర్ను సంప్రదిస్తున్నారు. సైబర్ నేరానికి గురై డబ్బు పోగొట్టుకున్న బాధితుడు సకాలంలో 1930 నంబర్ను సంప్రదించడంతో పోయిన డబ్బును తిరిగి బాధితుడికి అందించారు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మాయమాటలతో ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ ఫర్వీజ్ ఖాతా నుండి సైబర్ నేరగాళ్లు 34,000 రూపాయలను తస్కరించారు. తాను మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్కి ఫోన్ చేసి జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను సంప్రదించారు. స్పందించిన పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న డబ్బులను తాత్కాలికంగా నిలిపివేసి తిరిగి డబ్బులు వచ్చే విధంగా కేసును నమోదు చేసి విచారణ చేపట్టి తిరిగి నగదు అందించారు. బ్యాంక్ అధికారులు, పోలీస్ అధికారులు అంటూ ఫోన్ చేసే వారి మాయమాటలు నమ్మవద్దని, వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో గానీ 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ను గానీ సంప్రదించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా, సిబ్బంది సింగర్వార్ సంజీవ్ కుమార్, సంతోష్, రియాజ్ పాల్గొన్నారు. నేను ఆదిలాబాద్ పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇట్లాంటి ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే మీరు 1930కి కాల్ చేయండి. లేకపోతే ఈమెయిల్ cybercrime.com www.com కి కాల్ చేయవచ్చు. లేకపోతే సైబర్ రిజిస్టరీకి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేయవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఏ ఫోన్ కాల్ వచ్చినా మీరు నమ్మబాగండి. బ్యాంక్ నుంచి అయినా కానీ, తర్వాత పోలీస్ వాళ్ళని చెప్పి పార్ట్ టైం జాబ్స్ రకరకాలు వస్తున్నాయి. మీరు ఏ ఫోన్ని కూడా మాట్లాడేటప్పుడు వెరిఫై చేసి మాట్లాడండి, లేకపోతే ఫోన్ పెట్టేసేయండి. అంతేగాని మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకండి. ఏమైనా అట్లాంటివి జరిగితే 1930కి కాల్ చేసి ఇమ్మీడియట్గా తెలియచేయండి. నా పేరు సయ్యద్ పర్వేజ్. నేను టీఎస్ఆర్టీసీ కండక్టర్ ఆదిలాబాద్ డిపో. నాకు 10 ఆగస్ట్కి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ కాల్ వచ్చింది. నా క్రెడిట్ కార్డ్ లిమిట్ 43,000 ఉంటే 1 lakh పెంచుతా అని ఒక ఫ్రాడ్ కాల్ నాకు బాగా డిస్టర్బ్ చేసింది ఫోన్ చేసి. నేను పనిలో ఉండడం వల్ల ఆయనకి ఓకే అని చెప్పేసిన. ఆయన నాకు క్రెడిట్ కార్డ్ పంపిన తర్వాత ఫోన్ చేసి ఈ కార్డ్కి లిమిట్ పెంచుతా, దానికోసం మీ నెంబర్ చెప్పబడతా, ఈ కార్డ్ నెంబర్ CVV OTP చెప్పబడతా అని మ్యానిపులేట్ చేసిండు. నేను అయినా వానికి ఇవ్వలేక ఒక ½ an hour దాకా కాల్ మా కమ్యూనికేషన్ నడిచింది. ఆ లోపల నేను వాడికి CVV OTP చెప్పడం జరిగింది బై మిస్టేక్. చెప్పగానే 34,000 నా క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అయింది. అంతలోపే నేను అప్పుడు అర్థమైంది, నాకు సడన్గా అర్థమై 1930 కాల్ చేసి నేను ఇమీడియట్గా నా కార్డ్ బ్లాక్ చేసేసిన. 1930 కాల్ చేసి కంప్లీట్ చేసిన. మళ్ళీ ఇక్కడ సైబర్ క్రైమ్ ఆఫీస్ దగ్గర వచ్చి సార్ కూడా రిపోర్ట్ చేసిన. రిపోర్ట్ చేయడం వల్ల నాకు ఒక 4 daysలో నా అమౌంట్ కట్ అయిన అమౌంట్ 34,000 రిటర్న్ వచ్చేసింది. అయితే ఇలాగే ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి, మీరు నమ్మద్దు, OTP కూడా చెప్పద్దు. నాకు కూడా ఐడియా లేకుండే మా బస్టాండ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి సైబర్ క్రైమ్ నుంచి. ఆ ప్రోగ్రామ్ వల్ల నాకు మైండ్లో వచ్చింది 1930 కాల్ చేసి నేను ఇమ్మీడియట్గా నాకు హెల్ప్ దొరికింది. రుణమాఫీ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి పలువురు అన్నదాతలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అఖిలపక్షం నేతలతో కలిసి జిల్లా ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే ప్రశ్నిస్తూ రైతులు నిరసన తెలిపితే వారిపై కేసులు నమోదు చేయడం సరికాదని, వెంటనే కేసులను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అఖిలపక్షం నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంలను కలిసి వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రుణమాఫీలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వారికి వివరించగా, అన్నదాతలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, పలువురు రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రి, వెంకట్ నారాయణ, జగన్, కొండ రమేష్, లోకారి పోషెట్టి, మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగ్రావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రుణమాఫీ విషయంలో రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారని, క్షేత్రస్థాయిలో సంపూర్ణ మాఫీ కాకపోవడంతో నిరసనలు చేపడుతున్నారని అన్నారు. నిరసన తెలిపిన రైతన్నలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పొలం పనులు చేయాల్సిన సమయంలో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వెంటనే రుణమాఫీ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి అన్నదాతల ఇక్కట్లను దూరం చేయాలని కోరారు. మరి ఈరోజు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఏదైతే మొన్న జరిగినటువంటి తలమడుగు మండల్ రుయ్యాడిలో జరిగినటువంటి రైతుల నిరసన కార్యక్రమం, మరి ఆ రైతులపైన కేసులు పెట్టి మరి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి కూర్చోబెట్టడం, నెక్స్ట్ డే కూడా వారిని పిలవడం, మరి ఆ రకంగా రైతులకు అన్యాయం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు రైతు రుణమాఫీ జరుగుతలేదు కాబట్టి ఆ రైట్స్ రైతులకు ఉంది అని చెప్పిండు కాబట్టి, ఆయన ఇస్తలేడు కాబట్టి, ఏ కారణం వల్ల మాకు వస్తలేదని చెప్పి రైతులు నిరసన చెప్తే ఆ కేసు పెట్టడం, దాన్ని బేషరతుగా విత్డ్రా చేసుకోమని చెప్పినాం. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పినాం. మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించిన తర్వాత ఇది ఆరంభం మాత్రమే. రేపు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా రోజు రోజు జరుగుతాయి. మరి పోలీసులు కానీ, జిల్లా కలెక్టర్ గారికి కూడా, మీరు కూడా రైతులు కాబట్టి, గత ప్రభుత్వంలో కూడా మా పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా రైతులు ఎక్కడైనా ధర్నా చేస్తే, ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఎక్కడ ఏం జరగకుండా చూసిన తప్ప ఏ రైతు పైన కూడా పోలీస్ జులుం మాత్రం జరగలేదు. దయచేసి మీరు కూడా ఎస్పీ గారు సహకరించాలా, కలెక్టర్ గారికి కూడా సహకరించమని చెప్పినాం. మేము చేసేది నిరసన మాత్రమే. ఎక్కడ లా అండ్ ఆర్డర్కు వ్యతిరేకంగానో లేకుంటే అక్కడ శాంతియుతంగా లేకుండా చేయడం అని కాకుండా మేము శాంతియుతంగానే చేస్తాం. ఆదిలాబాద్ బంజారా సమాజ్ సబర్వాన్ ఆధ్వర్యంలో తీజ్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెదురు బుట్టలను చేత పట్టుకొని సాంప్రదాయ గీతాలను ఆలపించారు. పంట పొలాల నుండి మట్టి సేకరించి అందులో గోధుమలు పోశారు. ఈ మట్టిలో రోజు ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుతారు. కృష్ణాష్టమి వేడుక వరకు 9 రోజుల పాటు తీజ్ నృత్యాలు చేసి వేడుకలు జరుపుకోనున్నారు. ఈ ఉత్సవంలో 9 రోజులు శివ పార్వతిని తలుచుకుంటూ హలో जितना भी हमारे ब्रदर जरा गाड़ी कोई भी रियल फ्रेंड गाड़ी काटता है जरा गाड़ी प्लीज खैर ఎలా వచ్చే తమ్చియో బనిగా పరాది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం తీజ్ మహోత్సవాన్ని ఘనంగా జరిపినట్లు సమాజ్ పెద్దలు తెలిపారు. రాఖీ పండుగ నాడు, రాఖీ పౌర్ణమి నాడు స్టార్ట్ అయి మన గోకులాష్టమి నాడు సంపూర్ణమవుతుంది. మొదటి రోజు గోధుమలను నానబెట్టేసి పుట్ట మట్టిని తీసుకొచ్చి కన్యలు శివపార్వతిని తలుస్తూ పూజిస్తూ మొదటి రోజు గోధుమలు ఆ బుట్టలలో వేసి పూజిస్తారు. రుణమాఫీ విషయంలో రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో బుధవారం సదరు రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. అన్యాయం జరిగిందన్న బాధతో ఆందోళన తెలిపిన రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు.
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఇటీవల రుణమాఫీ విషయంలో నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బుధవారం గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో రైతులు సుదర్శన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నేతలు కిరణ్, వెంకటేష్, సతీష్ రెడ్డి, బొజ్జ ప్రవీణ్, కేదారేశ్వర్ రెడ్డి, నర్సింలు, గంగాధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆవేదనతో నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను మాఫీ చేయాలని రైతులు కోరితే ముందుగా రుణాలను జమ చేయాలని ప్రభుత్వం సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికే పంట పెట్టుబడి సహాయం అందక ఇబ్బంది పడుతున్న రైతులు బ్యాంకుల్లో నగదు జమ ఎలా చేస్తారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నిన్న కూడా డిమాండ్ చేసినాం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఇలా విజయాడి గ్రామానికి వచ్చి ఆ కేసులు పెట్టినటువంటి రైతులందరినీ కూడా కలిసి వాళ్ళతో మాట్లాడినాకనే ఇప్పటికైనా నిజంగా రైతుల ప్రభుత్వం అందించుకుంటావా, నిజంగా రైతులకు కేసులు పెట్టేటువంటి అని ఉపసంహరించుకుంటావా లేదనే బేషరతుగా విజయాడి గ్రామ రైతులకు పెట్టినటువంటి కేసులన్నిటి కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయం, ఇక 2 లక్షల పైన గురించి మాట్లాడు. 2 లక్షల వరకే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే దిక్కు లేదు. కానీ మళ్ళా 2 లక్షల పైన ఉంటే మేము మీరు డబ్బు కట్టండి. ఏ ప్రభుత్వం అయినా పిచ్చోడు లేకపోతే ఇంకేమంటారు, పిచ్చోని చేతులు రాయించినట్టు. అందుకొరకే నువ్వు జమ చేయి, 2 లక్షల వరకు జమ చేయు. ఇప్పుడు వర్షాకాలం రైతులు డబ్బులు లేకనే ఇలా పెస్టిసైడ్, ఫర్టిలైజరు ధరలు పెరిగిపోయి ఇలా విపరీతంగా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి నువ్వు 2 లక్షలు ఇస్తే మా కేసీఆర్ కూడా 2014లో 1 లక్ష వరకు జమ చేసినాం. ఆ ఎంత ఉండని మిగతాది రైతు కట్టుకున్నాం. ఎప్పుడు వీలైతే అప్పుడు కట్టుకుంటాడు. నువ్వు 2 లక్షలు కడితే మిగతాది కడితేనే మేము ఇస్తామన్నది ఇది కరెక్ట్ కాదు. వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుండి రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల ఆకలి తీర్చే సత్యసాయి ట్రస్ట్ నిత్యాన్నదాన కేంద్రం 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటం వద్ద పూజలు జరిపిన అనంతరం అన్నదానం ప్రారంభించి ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును వివరించారు. రిమ్స్కు సుదూర ప్రాంతాల నుండి వచ్చే రోగుల సహాయకులకు అండగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షులు నరసింహరావు అన్నారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కేంద్రం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సత్యసాయి బాబా చిత్రపటం వద్ద పూజలు జరిపిన అనంతరం అన్నదానం ప్రారంభించారు. అదేవిధంగా ట్రస్ట్లో సేవలందిస్తున్న వారికి దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విలాస్, గంగారాం, బండారి దేవన్న, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ సత్యసాయి దీవెనలతోనే ప్రతినిత్యం రోగుల సహాయకులకు అన్నదానం చేపడుతున్నట్లు తెలిపారు. బృహత్తర కార్యక్రమానికి దాతల సహకారం మరవలేనిదన్నారు. గతంలో పోల్చితే రోగుల సంఖ్య భారీగా పెరిగిందని, దాతలు సైతం ముందుకు వచ్చి భాగస్వామ్యులు కావాలని కోరారు. ముఖ్య పాత్ర వహిస్తున్న సత్సాయి సేవా సభ్యుల్ని వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతంతో స్వామివారు అనుగ్రహించి బాబు ఈ సేవ మీకు కల్పిస్తున్నాను అని మీ జీవితాలు ధన్యం చేసుకోవడం చెప్పడం మట్టుకే మా పాత్ర ఉంది. దీంట్లో సత్సాయి ఆర్గనైజేషన్ది భగవాన్ సత్సాయి బాబా వారు నడుపుతున్నారు. దాతలు ముందరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి గత 12 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలను ప్రస్తావించారు. రిమ్స్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం కార్మికుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చేపడుతున్న పూజా కార్యక్రమాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తలమడుగు మండలం అర్లీకే గ్రామంలో అఖండ జ్యోతి కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ సాగుతోంది. శబరిమాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా రుయ్యాడి గ్రామస్తులు జ్యోతిని దర్శించుకొని పూజలు చేశారు. భజన గీతాలను ఆలపిస్తూ భక్తి భావాన్ని చాటారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో రుయ్యాడి గ్రామస్తులు మోతి రాజవల్లు, లోక మోహన్ రెడ్డి, మూతి శ్రీనివాస్, సామ గంగారెడ్డి, పోతారెడ్డి, సతీష్ రెడ్డి, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడకి సన్మాన గ్రహీతలను సన్మానించేటోళ్ళని పిలుస్తున్నాం. రుయ్యాడి గ్రామస్తుల గౌరవాన్ని మేము వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న రైతు ధర్నాను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. రుణమాఫీలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు వినతి. రుయ్యాడి రైతులకు ధైర్యం చెప్పే అండగా ఉంటామని భరోసా. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ప్రశాంతంగా ముగిసిన భారత్ బంద్. పట్టణంలో దుకాణాలను మూసివేయించిన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేతలు వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.